హాయ్ హలో వెల్కమ్ టు వలెన్ టీవీ టుడేస్ అప్డేట్స్. ఆటో డ్రైవర్లకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఆటో రిక్షా డ్రైవర్లకు ప్రయోజనం కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్ డీజిల్తో నడిచే ఆటో రిక్షాలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చేందుకు తెలంగాణ ఆటో రిక్షా ఎలక్ట్రిక్ సర్వీసెస్ కన్వర్షన్ స్కీమ్ 2026ను అమలు చేయాలని నిర్ణయించింది. కొండా సురేఖ్ కుమార్తో సుస్మిత వ్యవహారంపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. కొండా సురేఖ ఎపిసోడ్ ఏఐసీసీ పరిధిలో ఉందన్నారు. క్రమశిక్షణ కమిటీ నివేదికను ఏఐసీసీకి పంపించడం జరిగిందని తెలిపారు. అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా స్వాగతిస్తామని చెప్పారు. పల్నాడు జిల్లా చిలకలూరుపేట అడ్డ రోడ్డు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడ నుంచి తిరుపతి వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఆటోను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న 15 మందిలో 7 ప్రాణాలు కోల్పోయారు. మరో 8 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. మృతులను చిలకలూరుపేట మండలం వేలూరు గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. నేపాల్ వరదల్లో మృతుల సంఖ్య 277కి చేరింది. నేపాలీ పోలీసులు తమ సోషల్ మీడియా ఖాతాలో ఈ విషయాన్ని వెల్లడించారు. మరోవైపు 100 మంది చైనా దేశస్తులు గల్లంతైనట్లు ఆ దేశం స్పష్టం చేసింది. నేపాల్లో మొత్తం 800 పైగా మిస్ అయ్యారు. దీంట్లో 260 మంది విదేశీ వ్యక్తులు ఉన్నారు. నేపాల్ వరదల్లో దాదాపు 288 మంది భారతీయులు మిస్ అయినట్టుగా కేంద్ర ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. వారి ఆచూకీ ఇంకా తెలియరాలేదన్నారు. 29 మందిని ఇప్పటివరకు రక్షించామన్నారు. మిగిలిన వారంతా ఎక్కడున్నారు అనేది కనుక్కునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని వెల్లడించింది. నేపాల్ వెళ్లిన ఏపీకి చెందిన 5 ఆచూకీ ఇంకా లభ్యం కాలేదని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ప్రకాశం జిల్లాకు చెందిన సుహాసిని రెడ్డి, కృష్ణా జిల్లాకు చెందిన రమేష్ బాబు, కాకినాడ జిల్లాకు చెందిన మరో 3 ఆచూకీ ఇంకా తెలియాల్సి ఉందన్నారు. మానస సరోవర్ యాత్రకు వెళ్లిన కర్నూలు జిల్లా ఆదోనివాసులు సురక్షితంగా ఉన్నారని మంత్రి వెల్లడించారు. ఈసా ఫౌండేషన్ చెందిన 80 మంది యాత్రికులు నేపాల్ వరదల్లో గల్లంతైన నేపథ్యంలో ఆ సంస్థలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సద్గురు ఫాలోవర్లు కన్నీరు మున్నీరవుతున్నారు. సాధారణంగా నవ్వుతూ కనిపించే సద్గురు జగ్గి వాసుదేవ్ కూడా దుఃఖాన్ని అంచుకోలేకపోయారు, కన్నీళ్లు పెట్టుకున్నారు. నేపాల్లో వరదలకు తామే కారణమన్న వార్తల్లో చైనా తాజాగా తోసిపుచ్చింది. తమపై నిందలేస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదని స్పష్టం చేసింది. ఈ మేరకు నేపాల్లోని చైనా ఎంబసీ ఎక్స్ వేదికగా స్పందించింది. విపత్తుకు మూలం నేపాల్ భూభాగంలోనే ఉందని తేల్చి చెప్పింది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలున్న ఎక్స్పైరీ సెషన్ కావడంతో సెన్సెక్స్ భారీగా నష్టాల్లో జారుకుంది. ముఖ్యంగా మెటల్, పిఎస్యు, సిమెంట్ స్టాక్ అమ్మకాలు ఒత్తిడి ఎదుర్కొన్నాయి. హిందాల్కో ఇండస్ట్రీస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, మహేంద్ర అండ్ మహేంద్ర షేర్లు నష్టాలు మూటగట్టుకున్నాయి. ప్రముఖ ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ మిడ్ సీనియర్ లెవెల్ ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. ఏప్రిల్ జూన్ త్రైమాసికానికి గాను క్వార్టర్లీ వేరియబుల్ పేలో కోత పెట్టింది. సగటున 60 నుంచి 70% మాత్రమే వేరియబుల్ పే చెల్లించేట్టు సమాచారం. అగ్ర కథానాయకుడు అల్లు అర్జున్ మరో గంట సాధించారు. ప్రముఖ అంతర్జాతీయ మ్యాగజైన్ ఫోర్బ్స్ ఇండియా షో స్టాపర్స్ 2026 ప్రత్యేక సంచి కవర్ పేజీపై బన్నీ మెరిశారు. ఈ సందర్భంగా పరిశ్రమలో ప్రస్తుత పరిస్థితులు, సినిమాల్లో కథ ప్రాముఖ్యతను ఆయన వివరించారు. భారత్ శ్రీలంక జట్ల మధ్య 2వ టెస్టు డ్రాగా మూసింది. మరో 18 ఓవర్ల ఆట మిగిలి ఉండగానే ఇరు జట్లు డ్రాకు అంగీకరించాయి. ఇప్పటికే శ్రీలంక 216 పరుగుల ఆధిక్యంలో ఉండడంతో మ్యాచ్ ఫలితం తేలే అవకాశం లేదు. దీంతో 2 టెస్టుల సిరీస్ను భారత్ 1-0 ఆధిక్యంతో సొంతం చేసుకుంది. ఇవి ఇవాళ టుడేస్ అప్డేట్స్, న్యూస్ అండ్ అప్డేట్స్. మళ్ళీ మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనండి వలెన్ టీవీ.